హాయ్ అండి అందరికీ. నేను మీ వినయ్ కుమార్. థంబ్‌నెయిల్ చూసారు కదా. అసలు ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటి? ఎందుకు చాలా క్రిస్టియన్ మిషనరీస్, ఎన్‌జీఓస్ అండ్ కొన్ని పొలిటికల్ పార్టీస్ దీనికి ఆపోజిట్‌గా ఉన్నాయి. దీనివల్ల మన ఇండియాకి వచ్చే మేలేంటో క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. దీని ద్వారా మనం ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ అయితే మంచిగా రెగ్యులేట్ చేయొచ్చు. అవైతే మంచి పర్పస్ కి ఉపయోగపడేటట్టయితే చేయొచ్చు అనమాట. అయితే ఈ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకి 1976లో అయితే ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ గారు అయితే ఫస్ట్ టైం ఈ యాక్ట్ అయితే ప్రపోజ్ చేశారు. ఆమె ఈ యాక్ట్ ని ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ పీరియడ్ లో ఎప్పుడైతే మన దేశం ఎమర్జెన్సీలో ఉందో అప్పుడు చాలా ఫారెన్ ఫండ్స్ మన దేశానికి వచ్చి ఆ ఫండ్స్ వచ్చేసి యాంటీ నేషనల్ గా ఉపయోగపడుతున్నాయి. ఆ ఫండ్స్ కొన్ని దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్ళి దేశానికి విరుద్ధంగా ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు అయితే మొదటిసారి ఈ ఎఫ్సిఆర్ఏ అనే బిల్లుని అయితే ప్రతిపాదించారనమాట. దాని తర్వాత 2010లో దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. అవేంటంటే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని కొంచెం సవరించి ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎవరైనా ఫారిన్ ఫండ్స్ తీసుకోవాలంటే వాళ్ళకైతే ఒక డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది కూడా ఢిల్లీలో ఉండే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారానే వాళ్ళు ఫారెన్ ఫండ్స్ తెచ్చుకోవాలి అని అయితే ఆ దాంట్లో అమెండ్మెంట్స్ చేశారనమాట. దీని ప్రకారం అయితే ఇప్పుడు నేను ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్ కి ఫారెన్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడున్న ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లో మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో ఖాతానైతే తెరుచుకోవాలి. సో దాని ద్వారా నేనైతే తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల కొంచెం ఫారెన్ ఫండ్స్ రెగ్యులేట్ అవుతాయి. అయితే ఇప్పుడు 2026 ఎఫ్సిఆర్ఏ బిల్ ప్రకారం ఈ మూడు వ్యక్తులైతే అసలు ఫారెన్ ఫండ్సే తీసుకోకూడదు. వీళ్ళైతే ఫారెన్ ఫండ్స్ తీసుకోవడానికి అనర్హులు అనమాట. ఈ ముగ్గురు ఎవరో చెప్తా చూడండి. మొదటిగా జడ్జెస్ అనమాట. మన కోర్టులో ఉంటారు కదా జడ్జెస్, వాళ్ళైతే ఎటువంటి ఫారెన్ ఫండ్స్ తీసుకోకూడదు. ఇంకొకటి వచ్చేసి న్యూస్ ఎడిటర్స్. ఈ న్యూస్ ఎడిటర్స్, న్యూస్ రిపోర్టర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఛానల్స్, వీళ్ళైతే ఫారెన్ ఫండింగ్ తీసుకోకూడదు అనమాట. మరి మూడో వ్యక్తి ఎవరంటే లెజిస్లేటర్స్, వాళ్ళేనండి ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళు కూడా ఫారెన్ ఫండ్స్ తీసుకోకూడదు. అసలు వీళ్ళ ముగ్గురే ఎందుకు ఫారెన్ ఫండ్స్ తీసుకోకూడదో క్లియర్ గా చెప్తాను చూడండి. మొదటి వ్యక్తి జడ్జి అనమాట. మనకు తెలుసు కదా, మన దేశంలో ఏమన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే, ఏదైనా బిగ్ కేసెస్ హ్యాండిల్ చేయాలంటే ఫైనల్ డెసిషన్ వచ్చేది జడ్జి ద్వారా అనమాట. ఆ జడ్జికే ఫారెన్ ఫండ్స్ తీసుకొని వాళ్ళకు అమ్ముడు పోతే ఇక మన దేశంలో న్యాయం అనేది జరగదు. అందువలన ఏ కోర్టు జడ్జి కూడా ఫారెన్ ఫండ్స్ తీసుకోకూడదు. ఇది వచ్చేసి మొదటి ప్రతిపాదన ఈ యాక్ట్ లో. రెండవది వచ్చేసి న్యూస్ ఎడిటర్స్. ఎందుకు న్యూస్ ఎడిటర్స్ ఫారెన్ ఫండింగ్ తీసుకోకూడదో క్లియర్ గా చెప్తాను చూడండి. మన దేశంలో కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి, నేనైతే పేర్లు చెప్పను, కానీ మీకైతే క్లియర్ గా అర్థం అవుద్ది. వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ఏం చేసినా, ఎంత మంచి పని చేసినా కానీ వాళ్ళ కంటికే కనపడదనమాట. ఏదో ఒక దగ్గర చిన్న అవకతవక చేస్తే దాన్నే బిగ్గా చూపిస్తారు, దాన్నే హెడ్డింగ్ వేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఒకే సైడ్ తీసుకొని వాదించే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ న్యూస్ ఎడిటర్ను కూడా యాడ్ చేశారనమాట. వీళ్ళ వల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏంటో తెలుసా? ఏదైనా ఒక విషయం జరిగితే వీళ్ళు రాంగ్ గా ప్రజల్లో పొట్రై చేస్తారు, ప్రజలందరూ దాన్నే నమ్ముతారనమాట. సో ఇది కూడా ప్రజల్లో ఒక ఇన్స్టెబిలిటీ, ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అయితే ఉపయోగపడుద్ది. అందుకని ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లులో న్యూస్ ఎడిటర్స్ కూడా యాడ్ చేశారు. మరి మూడో వ్యక్తి ఎవరంటే లెజిస్లేటర్స్, అదేను ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళకి గనక ఫారెన్ ఫండ్ అధికంగా వస్తున్నట్లయితే వీళ్ళు ఆ ఫారెన్ ఫండ్స్ ని వాళ్ళు అపోజిషన్స్ పార్టీకి ఆపోజిట్ గా, అంతేకాదు వాళ్ళ పర్సనల్ పొలిటికల్ మైలేజ్ కి ఉపయోగించుకుంటారనమాట. ఈ డబ్బులు కూడా తప్పుదావ పట్టే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. అందుకని ఈ మూడు వ్యక్తులకైతే అస్సలు ఫారెన్ ఫండ్స్ వచ్చే విధంగా అయితే ఈ పర్టికులర్ యాక్ట్ లో తీసేశారనమాట. వీళ్ళైతే ఫారెన్ ఫండ్స్ తీసుకోవడానికి అనర్హులు. అంతేగాని నార్మల్ ఇండివిజువల్, నార్మల్ ఎన్జిఓస్, నార్మల్ మిషనరీస్ ఇవన్నీ ఫారెన్ ఫండింగ్ తీసుకోవచ్చు. మెయిన్ గా మన దేశంలో ఫారెన్ ఫండింగ్ ఎందుకు తీసుకుంటుంటారంటే ఎడ్యుకేషన్ కి, హెల్త్ కేర్, ఏదైనా డిజాస్టర్ వస్తే ఆ డిజాస్టర్ రిలీఫ్స్ కి, ఎకనామిక్ స్టెబిలిటీకి, ఇదే కాదు కొన్ని రిలీజియస్ యాక్టివిటీస్ కి, వీటన్నిటికైతే ఫారెన్ ఫండింగ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫారెన్ ఫండింగ్ దేనికోసం తీసుకున్నారో దానికోసమే ఉపయోగిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. కానీ వీళ్ళు తీసుకునేది, చెప్పేది వచ్చేసి ఒకటి, చేసేది ఒకటి అనమాట. అంటారు కదా తెలుగులో సామెత, ఏదో ఉంది మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను.
ఓకే. ఈ విధంగా అయితే ఈ ఫారిన్ ఫండింగ్ దుర్వినియోగం చేస్తున్న వల్ల దీని మీద ఒక నిఘా పెట్టాలి. ఈ ఫారిన్ ఫండింగ్ మీద మానిటర్ ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలనే విధానంతోనే ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుని తీసుకొచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు కొంతమంది అపోజ్ చేస్తున్నారు గదా! ఈ అపోజ్ ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదన్నమాట. ఇప్పుడు ఈ ఎఫ్‌సీఆర్‌ఏ ప్రకారమే నేను ఫారిన్ ఫండింగ్ తీసుకుంటే నాకేం ఇబ్బంది ఉండదు. అలాగే ఇచ్చేవాడికి ఏమి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్‌కి నేను జవాబుదారీతనంగా ఉంటాం. తద్వారా అంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటదనమాట. దీని ద్వారా ఎవరికీ వచ్చే ఇబ్బంది ఉండదు. ఒకవేళ నేను ఫారిన్ ఫండింగ్ తీసుకుంటూ, ఆ ఫండింగ్ తీసుకునేది ఒకదాని పేరు మీద, ఖర్చు చేసేది ఇంకో దాని పేరు మీద అయితే అప్పుడే నాకు ఇబ్బంది అవుద్ది. నేను నిజాయితీగా ఉంటే ఫారిన్ ఫండింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నా మీద ఇటువంటి ప్రభావం చూపించదనమాట. సో ఎవరైతే ఫారిన్ ఫండింగ్ ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఈ యాక్ట్ అపోజ్ చేస్తారనే దానికి ఇది ఒక ప్రధాన కారణం అనమాట. అంతేకాదు మనం చూస్తుంటాం కొన్ని ఎన్‌జీఓస్ ఉంటాయి. గవర్నమెంట్ ఏదైనా ఒక చిన్న మంచి పని, చిన్న డెవలప్‌మెంట్ చేయాలంటే వెంటనే ఇవి రంగంలో దిగేసి అపోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మీకు పేర్లు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఏస్తాను చూడండి. ఇటువంటి ఎన్‌జీఓస్ ఫారిన్ ఫండింగ్ తీసుకునేది హెల్త్ కేర్ గాను, ఎడ్యుకేషన్ గాను ఈ విధంగా పేర్లు చెప్పి తీసుకుంటాయి. బట్ వీళ్ళు ప్రధాన ఎయిమ్ వచ్చేసి యాంటీ గవర్నమెంట్ అనమాట. యాంటీ ఇండియన్ గవర్నమెంట్ అనమాట. ఈ విధంగా చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఇంకొక విషయం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుని అపోజ్ చేసేది కొంతమంది ఇండియన్సే కాదు, అమెరికన్స్ అండ్ యూరప్ దేశాలు కూడా అపోజ్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని మన దేశంలో చేసినామంటే ఆ పనిని వేరే దేశం వాళ్ళు అపోజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఆ పని మన దేశానికి మంచి చేసేది, వాళ్ళకి చెడ్డ చేసేదనే అనమాట. ఇప్పుడు ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకపోతే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనే క్వెషన్ ప్రతి ఒక్క భారతీయుడు వేయాలనమాట. సో ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ ప్రకారం నేను చెప్పా కదా! ప్రతి ఎన్‌జీఓ ఫారెన్ ఫండ్స్ తీసుకోవచ్చు. కానీ ఈ ఎన్‌జీఓస్ తరహాకొచ్చేసరికి ఇక్కడ చేసిన మార్పులేంటంటే ప్రతి ఎన్‌జీఓ ఖచ్చితంగా ఎఫ్‌సీఆర్‌ఏ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలనమాట. ఈ సర్టిఫికేట్ ప్రతి 5 ఇయర్స్‌కి రెన్యూ చేసుకోవాలి. ఒకవేళ 5 ఇయర్స్‌కి ఒకసారి రెన్యూ చేసుకోకుండా ఉంటే అప్పటి వరకు వచ్చిన ఫారెన్ ఫండ్స్ అన్ని గవర్నమెంట్ అయితే సీజ్ చేస్తది. ఆ 5 ఇయర్స్ తర్వాత ఒక 6 మంత్స్ అయితే వీళ్ళకైతే పీరియడ్ ఇస్తదనమాట. ఈ 6 మంత్స్ లో రెన్యూ చేసుకోవాలి. లేకపోతే కంప్లీట్‌గా ఆ ఫండ్స్‌ని అయితే గవర్నమెంటే తీసుకుంటది. సో తద్వారా ఏందంటే గవర్నమెంట్‌కి ఒక కంట్రోల్ అయితే ఉంటదనమాట ఈ ఫండ్స్ మీద. ఈ ఫండ్స్ దుర్వినియోగం కాకుండా. సో ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏందంటే ఈ ఎఫ్‌సీఆర్‌ఐ బిల్ వచ్చేసి మనకి చాలా ఉపయోగకరమైన బిల్లు. ఎందుకంటే ఫారెన్ ఫండింగ్ దుర్వినియోగం కాకుండా యాంటీ నేషనల్స్ చేతులకు వెళ్లకుండా మన దేశానికి మంచి కోసం ఉపయోగపడుద్ది. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ. జై హింద్, జై భారత్.